కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రం 30-40 మంది ఆ కేంద్రంలో ఉండంగానే భారీ విస్ఫోటనం, భారీ శబ్దాలు, భారీ పేలుళ్ళు కంటిన్యూస్గా 2 గంటల పాటు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో చెవులకు చిల్లులు పడే విధంగా ఆ శబ్దాలు వచ్చి పేలుళ్ళు జరిగాయి. నీ బాసుగుల ఆ ఆ ఆ శ్రమజీవులు ఎవరైతే ఉంటారో, కూలి మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళే కదా ఆడ ఉండేది పాపం. తలలు, మొండాలు, గాళ్ళు అటు దూరం నుంచి చూసే వాళ్ళకి కనిపిస్తున్నాయట. తలలు, మొండాలు గాల్లో ఎగురుతున్నాయట. శ్రమజీవుల తలలు, మొండాలు, కాళ్ళు, చేతులు ఎగురుతూ ఉన్నాయట. అన్నీ సేకరించి ఎవరిదేదో తెలియక మూట చుట్టారట. తర్వాత DNA ప్రకారం ఇవ్వచ్చులే అని. ఏం దారుణమయ్యా. పోనీ ఇది ఫస్ట్ టైం జరిగిందా? ఇంతకు ముందుగానే మొన్ననే ఇంకో దగ్గర జరిగా. ఎందుకు ఇటువంటి చోట మినిమం ఆడిటింగ్లు అనేటివి ఉండవు? ఎంత స్టాక్ ఉంది, ఎంత ప్రతిదీ కనుక ఏం ప్రొటెక్షన్లు ఉండవా? ఇంత పెద్ద బాణసంచ తయారీ కేంద్రాలు చేసేటప్పుడు ఈ అగ్ని ప్రమాదాలను తట్టుకునే విధంగా కూడా ఆ షెడ్ల మెటీరియల్ని వేయరా? అటువంటి నిబంధనలు ఏమీ ఉండవా? చుట్టుపక్కల ఇల్లు అని అంటే కనీసం ఎన్ని మీటర్ల వరకు అయినా ఇల్లు ఉండాలి అన్న రిస్ట్రిక్షన్స్ కూడా ఏమి ఉండవా? అధికారులకు పోవాల్సిన మామూలు వెళ్తే సరిపోతాయా? ఏం వెళ్ళకుండానే ఏం చర్యలు తీసుకోకుండా సైలెంట్గా ఉంటారా? అక్కడ ఏం తప్పు లేకుండానే ఇంతగానం ప్రమాదం జరిగిందా? ఇంతమంది తలకాయలు, మొండాలు, కాళ్ళు, చేతులు పాపం రెక్కాడితే కానీ డొక్కాడైన మనుషులు గాల్లో కలిసిపోయాయా? ఎంత దారుణం అండి. గుండె జలధరిస్తోంది చూస్తుంటే. అసలు ఎంత పెయిన్ అనిపిస్తుందో. ఏం వీళ్ళు ఎక్స్గ్రేషన్ అంటారు, వాళ్ళు ఎక్స్గ్రేషన్ అంటారు, నివాళి అంటారు, అదంటారు. మళ్ళీ ఇటువంటి రిపీట్ కాకుండా ఏమైనా చర్యలు తీసుకోగలుగుతారా? ఏందండి ప్రభుత్వాలు తీసుకునేది? పుట్టగోషాన్ని తీసుకుంటేనే